గంగిరెడ్డి ఊర్లో ఓ సరదా మనిషి. చదువు ఎక్కువగా రాదు, కానీ పని చేయడంలో ఎప్పుడూ ముందుండేవాడు. ఊరి పిల్లలంతా కొత్త కొత్త సైకిళ్ల మీద తిరుగుతుంటే, గంగిరెడ్డికి మాత్రం సైకిల్ కొనాలి అనే కోరిక పెరిగిపోయింది. నాకో కొత్త సైకిల్ వస్తే నేనే ఊరి హీరో అని రోజూ కలలు కనేవాడు. ఒకరోజు తండ్రిని అడిగాడు, నాన్నా, నాకో కొత్త సైకిల్ కొనిపెట్టు. తండ్రి మాత్రం, ఓయ్, పనికిమాలిన మాటలు వద్దు. ఒక నెలపాటు కష్టపడితేనే సైకిల్ కొంటా అని చెప్పాడు. గంగిరెడ్డి అలా పని పట్టేశాడు. పొలం దున్నడం, కోళ్లకి కంది పెట్టడం, ఆవుల్ని మెట్టుకు తోలడం. ఊరిలో పని దొరికితే చాలు, నేనే చేస్తున్నా అని ముందుండేవాడు. ఒక నెల తర్వాత తండ్రి మాట నిలబెట్టుకున్నాడు. ఎర్రటి కొత్త సైకిల్ కొనిచ్చాడు. గంగిరెడ్డి ఆనందంలో నిండిపోయాడు. ఊరి పిల్లల ముందు సైకిల్ మీద ఎక్కి, ఇప్పుడు చూద్దాం ఎవరి సైకిల్ ఫాస్ట్ అని ఊగిపోయాడు. సంతోషంలో ఏం చేశాడు? రెండు చేతులు విడిచేసి హుషారుగా రైడ్ చేశాడు. ఈ ఊర్లో నేనే బాస్ అనుకుని ఫుల్ స్పీడులో నెట్టాడు. కానీ గోల అప్పుడు మొదలైంది. ఒక్కసారి చూస్తే బ్రేక్ పడడం లేదు. గంగిరెడ్డి, అయ్యో, బ్రేక్ లేదు, బ్రేక్ లేదు అంటూ అరుస్తూ పోయాడు. సైకిల్ ఆగక ఊరి పెద్దాయన ఇంటి గేటులోకి ఢీకొట్టాడు. గేటు తెరుచుకుని లోపలపడి పోయాడు. పెద్దాయన షాక్ అయ్యాడు. ఈ మధ్య ఎన్ని ప్రేతాలు పడుతున్నాయో అని అరిచాడు. గంగిరెడ్డి మాత్రం తండ్రిని చూసి, నాయనా, బ్రేక్ లేదు, సైకిల్ నన్నే నడిపించింది అని చేతులు జోడించాడు. తండ్రి తల పట్టుకుని సైకిల్ చెక్ చేసుకోకుండా తీసుకెళ్లావా అని నవ్వుకున్నాడు. గంగిరెడ్డికి అయితే అర్థమైంది, కొత్తవి తెచ్చినప్పుడు ముందు పరీక్షించుకోవాలి.